మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ రాములు ఉన్నావయ్యా? ఏమెండలు ఇంట్లోకి పోతే ఉబ్బరిస్తుంది, బయటికి వస్తే ఎండ దొంగతుంది. ఎంత సమ్మగా ఉన్నది చూడు. ఓ పొల్ల మంచిగా పట్ట మొత్తం నానాల నేను. పని పాట లేనోడు పిల్లి తల గోరిగిండి అన్నట్టున్నది మా ముసలోని కథ. ఓ పెద్ద మనిషి, నువ్వు చేయాల్సిన పనేంది, చేస్తున్న పనేంది? ఈ పనిని పాత్ర పెట్ట ఎండలు గీ తీరుగా కొడతా అంటే గీ ఎండలలో నేను ఎడిగిపోయి ఏం పని అని చేయనే. అరే ఇగో గిట్ల పంపులు పెట్టుకొని నీళ్లు కొట్టుకుంటున్నా కూడా అసలు వశమే అయితలేదు. మంచిగా కొట్టే బుజ్జి, మంచిగా కొట్టు నీళ్ళు. లోకం మీద ఎవ్వల కొట్టని ఎండలు నీకొక్కనికే కొడుతున్నాయా ముసలాడా? పోయేదన్న వార్త తీసుకురా పో. ఓని కండల కంప కొట్ట ఆ వేసి రూమ్ లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదివండి కీడు ఏర్పడుతుంది. ఏరు తిన్నదానా బయట ఎండలు ఎత్త కొడతాను ఎరికేనా? అరే మరి ఈ ఎండలు గింతగనం కొడతానయి. ఈ ఎండలలో ముసలోడు పోయి వార్తలు ఏం తీసుకొస్తాడు? ఈ ఎండాకాలం వెళ్ళేదాకా సెలవులన్నీ ఇద్దామన్న సోయింది ఆయన నీకు. తీసుకో, ఎండాకాలం వెళ్ళేదాకా ఏమున్నది, ఆనకాలం వెళ్ళేదాకా కూడా సెలవులు తీసుకో. జీతం కూడా గట్లనే, పని చేసిన రోజులే తీసుకో మరి. ఓ దీన్ని ఇట్లా మన్ను కొట్ట ఏమన్నంటే జీతం మీద పడి ఎడుతుంది కదా. అరే నన్ను ఏం చేయమంటానువే? మా పటాలు అయిందంటే వానలు దోమ వచ్చే, పొద్దంతా ఎండ ఏమో తోముడు దోమ వచ్చే. ఈ ఎండలకు నేను పోయి ఏడతామనే వార్తలు తీసుకొచ్చేదందుకు జరంత ఓతుకోబట్టరా, నీకు పుణ్యం ఉంటుంది. ఎండాకాలం అన్నప్పుడు ఆ మాత్రం ఎండలు కొడతాయి మరి, అట్లాని నడింట్లో మలుసుకొని అంటే ఎట్లా వెళ్తాయి పెద్ద మనిషి? అరే ఎన్నెలు లేని ఎండలు కొడతాను అయ్యాడు. అది కాక ఈ వస్త్రాన్ని అకాల వర్షాలు చేయబట్టి ఒక పక్క ఎండ ఇంకో పక్క వాన ఉబ్బరిచ్చి మొత్తం గబ్బు గబ్బులేస్తాను అంచనా. అవునే తాత, ఈ ఏడు ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నదాటనే. ఇప్పటికే 41 డిగ్రీల నుంచి వెళ్ళి 43 డిగ్రీల ఎండ నమోదైందటనే ఎండ తీవ్రత. ఇప్పుడే గిట్లుంటే ఇంకా ముంగట అసలైన ఎండాకాలం ఉన్నది. ఇంకా అప్పుడు ఎట్లుంటుందో ఏం కథనో కదా. ఇంకా ముంగట అసలైన రోహిణి కాడుతున్నది. ఏడు నిజంగానే రోగాలు వలుగుతాయి కానీ ఎండకు పలుగుతాయి. నువ్వు చూడు, వాతావరణ కాలుష్యం చేయబట్టి ఏటేట గీ ఎండల తీవ్రత పెరుగుతున్నదాటనే తాత. అందుకే జరంత పైలంగా ఉండాలి. అయినా ఇంట్లో ప్యాన్ వేసుకొని వండక గీగురం ఏంది మరి నీది? ఇంతే ఉండుడే నీ ఇల్లు చల్లగుండా. ఆ రేకుల ఏడికి పాన్ వేసుకొని పంచే కోసిన కొన్ని మంట మీద కాపినట్టు ఒళ్ళంతా మండుతుంది మాపటాల వరకు. ఇంకా గిన్నెలిన్నని బియ్యం పోసి నీళ్లు పోసి ఆ ఇంత పెట్టుకుంటే మా పటాల వరకు ఈ ఎండల వేడికి గువ్వు అయినట్టే అవుతుంది అంచనా. అగో అట్లా కొడతాను ఈ ఎండలు. ఇంక ఇంతమంటాను నీ ఇల్లు చల్లగుండా. అబ్బో ఆ రేకుల ఏడిని తట్టుకోలేదు నేను. సరే సరే, ఇన్నటోళ్ళుంటే గిసంటి ముచ్చట్లు పొద్దెల్లా చెప్తావు గానీ ఇయ్యాలనైతే ఏదన్నా వార్త పట్టుకరాపో. అబ్బా నీకు పుణ్యం ఉంటుందా? ఈ ఎండల నేను ఏడికి పోయి వార్త పట్టుకరాలేను కానీ ఇక నీకు ఒక మంచి ముచ్చట చెప్తా, అదే వార్త అని వేసుకో. వచ్చి ఒక గడికి పోయి మైక్ గొట్ట ఒకటి పట్టుకరాపో. ఉరుకో ఇది కిలోకి ఇదే అబ్బా. నమస్తే, నేను జోర్దార్ రాములు మాట్లాడతాను. మీ అందరి కోసం ఇవాళ ఒక పెద్ద బ్రేకింగ్ వార్త పట్టుకొచ్చిన. అదేంటిదో చూడు రే. అగో ఏందయ్యో ఆ బ్రేకింగ్ వార్త? చెప్పు మేము కూడా వింటాం. పల్లెల్లో 41 డిగ్రీలు, పట్టణాల్లో 43 డిగ్రీల ఎండ దంచుతున్నది. అట్లనే ఈ ఎండల యాళ్లకు ఎవ్వరు కూడా బయటికి రావద్దని వాతావరణ శాఖ పనులు చెప్తారు. వచ్చే నెల 1, 2, 3, 4 తారీఖులలో మా పటాలకు ఉరుములు మెరుపులతోటి కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నదని వానల ముచ్చట్లు చెప్పే వాతావరణ శాఖ పనులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. కొండంత రాగం తీసి అల్క తక్కువ పాట వాడినట్టు పెద్ద బ్రేకింగ్ వార్త అంటే నేను ఇంకేదో అనుకుంటున్నాను కదనే. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా 2 తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న అకాల వానలు చేపట్టి రైతులు అది గోసపడతారు. ఇప్పటికే కొచ్చిన వానలకు కోసి కుప్పేసుకున్న వడ్లు నాని మొత్తం ముద్ద అయ్యి మొత్తం నష్టం ఏర్పడ్డది. అమ్మాయి ఇక బుజ్జి ఈ వార్త ఇవాటికి చాలు. ఇక దీని మీద ఏదైనా మంచి మ్యూజిక్ వేసుకొని టీవీలు వేసుకో. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు వానలు ఎండలు అడ్డం పెట్టుకుని ఇలా వార్త ఎలా తీసినావు, కానీ రేపు మాత్రం ఖచ్చితంగా వార్త పట్టుకురావాలి. మాదెత్త కానిపో, నిన్న మొన్న వచ్చింది కూడా బాగానే నిలుగుతాను. అరే ఏందా మోటార్ పోతలేదు? కరెంట్ చల్లగుండా ఈ కరెంట్ తాపకోసారి మా తాత కదా మురిగినట్టు వస్తుంది పోతుంది. అయితే కానీ మరి మోటార్ స్విచ్ చేసి ఉంచినావా? కరెంట్ వచ్చినప్పుడు పోతుంది. అబ్బో వద్దే, ఆ మీటర్ ఎంత తిరిగిందో ఏం పడ పుసుక్కున్న 200 యూనిట్లు దాటినాయి అనుకో, ఉచిత కరెంటు కూడా నాది వీక్తుంది. ముసలి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టినా కొడుతుంది. ఎత్తనో తిరిగి ఇంతనే కూర్చుందా ఇక.